నందమూరి ఫ్యామిలీకి ఏదైనా రోడ్ యాక్సిడెంట్స్ అనేది ఏమన్నా అది వెంటాడుతుందా అనుకోవచ్చా? ఎలా? ఇప్పుడు మీ తాతగారు కూడా యాక్సిడెంట్‌లో చనిపోయారు. అవునండి. సో, మీ ఫ్యామిలీలో. అలాగే రామకృష్ణ గారు ఆల్‌మోస్ట్ ఆల్ అది ఆహ్, మిరాకిల్. డెత్ అంచుల వరకెళ్ళొచ్చారు ఆయన. అంచుల వరకు వెళ్ళొచ్చాడండి. హ్మ్. అదేంటో తెలియదండి మరి మా అందరికీ బహుశా. హరికృష్ణ గారు యాక్సిడెంట్. అవును. హరికృష్ణ గారి అబ్బాయి జానకిరామ్ అంతే. అవును. ఈవెన్ ఎన్టీఆర్ కూడా ఆల్‌మోస్ట్ మంచి అది ఆయనకు కూడా యాక్సిడెంట్ బాగా పెద్ద యాక్సిడెంట్ అయింది. విన్నానండి. అవును. యాహ్! అసల ఇదంతా చూస్తుంటే నిజంగానే ఒక ఏదో వెంటాడుతుంది అని ఏదో అట్లా అనిపిస్తుంది. వెంటాడుతున్నాడంటే ఏంటో తెలియదండి మనకి. ఎప్పుడన్నా మీ ఫ్యామిలీ మధ్య డిస్కషన్ జరిగిందా సార్ ఇది? కొన్నిసార్లు కలిసినప్పుడు అనుకుంటా, అరే ఏంటి ఇది, అందరూ జాగ్రత్తగా ఉంటాం, అంతం జాగ్రత్త పడలేము. డెస్టినీ అనేది ఒకటి ఉంది కదండి. అసలు హరికృష్ణ గారు కాదు సార్, హరికృష్ణ గారు ఎలాంటి డ్రైవరు ఆయన, అసలు ఆ చైతన్య రథంని ఆయన కనుక కాబట్టి నడిపాడండి. అది రథనాన్ని కోరుకోడు కదా. ఇంపాసిబుల్, ఎవరి వల్ల కాదు అది. అంత బెస్ట్ డ్రైవర్. మరి ఫేట్, డెస్టినీ అయితే తారతమ్య భేదాలు ఉండవేమో, అంతే. అదే అనుకోవాలి, విధి అనుకోవాలి అంతేనండి. ఆ డెత్ పిలిచినప్పుడు అందరూ వెళ్ళిపోవటం ఇట్లా ఏదో ఒక దారి. బట్ మీరు అనగా చూస్తే అంతా అనిపిస్తుంది. రోడ్ యాక్సిడెంట్సే మాకు పెద్ద డేంజర్. సరే, బిజినెస్ అంతా ఎలా ఉంది సార్? ఇప్పుడు మన థియేటర్ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ చేశారా ఎలా? జాయింట్ డెవలప్మెంట్ కింద షాపింగ్ కాంప్లెక్స్ చేసాం. అదర్ దాన్ దట్ ఇంక వేరే వేరే వ్యాపకాలు ఏంటి సార్ మీకు? రియల్ ఎస్టేట్ చేసేవాడినండి. ఇక్కడ చెన్నైలోనా? ఇక్కడ చెన్నైలో ఎక్కువ. చెన్నైలో. ఇక్కడ లైట్గా చేసేవాడు కానీ ఇప్పుడు వదిలేశాను. ఇప్పుడు నా రిటైర్డ్ లైఫ్. ఏమన్నా బిజినెస్లో ఇది చూసుకుంటాం అయ్యి తప్ప. పెండింగ్ కొన్ని ఉన్నాయి. ఇక చెన్నైలో ల్యాండ్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడప్పుడు వెళ్తే అక్కడ ఇక్కడ. నాకు డెస్టినీ అంటే ఇంకోటి గుర్తొచ్చింది సార్. ఈవెన్ మీరు కూడా ఆల్మోస్ట్ ఆల్ సాగు అంచుల దాకా వెళ్ళొచ్చారు కదా? వెళ్ళానండి. నియర్లీ 1 ఇయరా కోమాలో ఉంది మీరు? 6 months ఫుల్ కోమా అంటే మిగతా 6 months సెమీ, అటు ఇటుగా కాన్షియస్నెస్. తర్వాత సర్జరీ జరిగింది లివర్. దాని తర్వాత ఇట్ టుక్ 1 year ఫర్ మీ టు గెట్ బ్యాక్ నార్మల్. కాదు సార్, ఇప్పుడు మెడికల్గా చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి కదా. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఆ లివర్ దానం చేస్తే ట్రాన్స్ప్లాంట్ చేసే ఛాన్స్ ఉండి కూడా మీరు ఎందుకు బ్లంట్గా ఆ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోకూడదని నిర్ణయం తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఏమైనా ఉందా? అది కరెక్ట్ అనిపించలేదండి నాకు. ఏదో చెడిపోయిందని పక్కన వాళ్ళకి సగం కోసి పెట్టుకునే ఐ డెంట్ డైజెస్ట్ దట్. ఐ డోంట్ హ్యావ్ ఎన్ అథారిటీ ఆన్ సంబడీ ఎల్స్ ఫిజిక్ ఆర్ లైఫ్. దానివల్ల ఎఫెక్ట్ అవ్వకూడదు. అన్నట్టు నా మిస్సెస్, నా డాటర్, అండ్ బోత్ ఆర్ బిగ్ క్యాండిడేట్స్, ఫీమేల్స్ కదండి. ఐ డెంట్ వాంట్ టు దిస్ దట్. నేను అప్లైడ్ ఫర్ డోనర్ లివర్ ఏమైనా ఉంటే రిజిస్టర్ చేసుకున్నాను. వచ్చిన రోజు వస్తుంది. డెస్టినీ ఎలా ఉంటే అలా ఉంటుంది. లాస్ట్లో వచ్చింది ఇక్కడ. అందుకే దట్స్ ద రీజన్ ఐ కేమ్ టు హైదరాబాద్. చెన్నై నుంచి దే బ్రాట్ మీ వితౌట్ మై నాలెడ్జ్ వెన్ ఐ వాజ్ ఇన్ కోమా. ఇక్కడ కిమ్స్లో సర్జరీ జరిగింది. ఓకే. అండ్ ఆల్మోస్ట్ దే గేవ్ అప్. నాట్ ఫుల్ త్రూ. ఎక్స్పెక్ట్ చేశారా మళ్ళీ నేను ఇలా అయ్యి? అసలు నాకైతే తెలియదు. ఐ వాజ్ ఇన్ డిఫరెంట్ వరల్డ్. బట్ మళ్ళీ ఐ హ్యాడ్ టు గో త్రూ ఆల్ ద ప్రాసెస్, సఫరింగ్స్ అండ్ ఆల్ దిస్ థింగ్. తర్వాత 1 year ఐ టుక్ మామూలుగా నడవటానికి, మాట్లాడటానికి. బికాజ్ ఇట్స్ టోటల్ కెడావర్ లివర్, ఫుల్ సర్జరీ, రీప్లేస్మెంట్, టోటల్ ట్రాన్స్ప్లాంట్. డెస్టినీ అండి. ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. 100% డెస్టినీ సార్. పొద్దున లేసి భగవంతుడు దండం పెట్టుకుని మా కార్యక్రమం ఏంటంటే చేసుకెళ్ళిపోతాయి. ఆ కార్యక్రమంలో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో వీ డోంట్ కేర్. ఈ యాక్టింగ్ కూడా అట్లాగేనండి. ఐ డూ వాట్ ఐ హ్యావ్ టు డూ. దట్ ఈస్ మై డ్యూటీ. ఐఎమ్ పెయిడ్ ఫర్ దాట్. సార్, ఈ ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడు పాలిటిక్స్ వైపు వెళ్ళాలి అన్న ఆలోచన ఎప్పుడు రాలేదా మీకు? లేదండి. అసలు మా నాన్నగారికి కూడా దృశ్యం ఉండేది కాదు. నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నప్పుడు కూడా అడ్వైస్లు ఇది అది తప్ప ఆయనకి ఇష్టం లేదు యాక్చువల్గా. నువ్వు రారాజులో ఉండేవాడు, ఎందుకు వెళ్ళి ఇంకోళ్ళకి నమస్కారాలు పెట్టాలి, నువ్వు అంత ఇదిగా ఉండేవాళ్ళే మా నాన్నగారు. నీకెందుకు అవసరమా? మరి మీ పెద్దనాన్న వెళ్ళినప్పుడు మీ నాన్నగారు ఏం అభ్యంతరం చెప్పలేదా?
అభ్యంతరం ఏం చెప్పలేదండి. ఇంకా అంటే ఆయన Once మాట ఈయన decision- జవదాటాడు కదా యాక్చువల్గా. అస్సలండి ఆయన ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత హౌ బెస్ట్ హీ కెన్ హెల్ప్. హెల్ప్ హిమ్ అని చూస్తారే తప్ప ఇక కాంట్రడిక్షన్ ఉండదండి. వైసా వర్స అండి. ఇద్దరికిద్దరు ఎవరి మాట ఒకరు డెసిషన్ తీసుకున్న తర్వాత దే వాంట్ సే నో. మా నాన్నగారు ఏమన్నా ఆయన ఏమన్నా వాళ్ళ అన్యోన్యత అనుబంధం అలా ఉండేదండి. బట్ హీ డింట్ లైక్ పాలిటిక్స్ నాన్నగారు. మనకు పడదు, మనడికి పడదు, మన వల్ల కాదు, వీఆర్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అంటాడేమో. ఆ నాటకాలు మనం ఆడలేము.